హలో, ఏంది దిగాలుగా బాధగా కూర్చున్నావు? ఏముంది అలా రాంబాబు అన్న ఫంక్షన్ పోయేదంగా. ఎందుకంటే ఇవాళ ఒక్కళ్ళన్నా ఊరు కనపడలేదు. ఫంక్షన్ కాదు, పెద్ద కర్మ. అదే దానికి పెద్ద కర్మ పోయినాం కదా. బాధ ఉంది, గుండెల్లో బాధ ఉంది. ఏం చేస్తాం మరి? ఏం చేస్తారు? చిన్న పిల్లలు పిల్లగాడు వాడంతా మన కళ్ళ ముందు పెరిగిండు. 6th క్లాసు అమ్మాయి 10th. ఆ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు 35 ఉంటాయో. అసలు ఒక్కళ్ళన్నా వాళ్ళు మన క్వార్టర్స్లో ఉన్నారు కదా, ఒక్కళ్ళన్నా వచ్చి పలకరియలేదు. ఎందుకంటే గుండె ధైర్యం ఇవ్వాలి. ఈ టైంలో వాళ్ళకి గుండె ధైర్యం ఇవ్వాలి అమ్మాయికి. మనం ఫస్ట్ చనిపోయినప్పుడు వచ్చారు కానీ మిగతా టైంలో డ్యూటీలో ఉంటారు కొంతమంది. రావాలి కదా, ఆడవాళ్ళన్నా రావాలి వచ్చి పలకరించాలి. మనం పలకరించాలి బాగా. ఇలాంటప్పుడు ధైర్యం చెప్పాలండి అమ్మాయికి, సిస్టర్కి. మనం ఏదన్నా పెళ్ళిళ్ళు ఇంకేదైనా ఫంక్షన్స్ కాదు పోయేది. ఇలాంటప్పుడు ఒకరికి ధైర్యం ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి, గుండె ధైర్యం ఇవ్వాలి. నేను ఒక్కదాన్నే పోయినా, నాకు మనసు అయితే బాధ. అక్కడ పోతే కడుపు దొరకపోయింది నాకు. పిల్లగాడికి ఎట్లా కాటైందని చెప్పి మా వారితో ఎవరు ఉంటారు అంత క్లోజ్. మామయ్య అని వెళ్తాడు. నేను పోలీసులు ఈ రాంబాబుతో తప్ప ఎక్కువ ఉండనండి. టచ్ అనేది ఆయన ఒక్కడితో అని పిలుతాడు. ఇంకా మా ఇంట్లో భోజనం చేసిన ఏదన్నా చిన్న పిల్లగాళ్ళలాగా మాట్లాడుకోవాలని వీళ్ళిద్దరే అన్ని డిస్కస్ చేసుకుంటారు రోజుగా. ఇంకా మా వారు ఇప్పుడు ఏదన్నా బందోబస్తులు పోయినా మంచిగా ఇద్దరు ఒకే వాళ్ళు పోయారంటే మంచిగా ఉండేటోళ్ళు. అవును, మంచిగా ఇద్దరు ఒకే రూమ్లో ఉండేది, మంచిగా అట్లుండేది. ఇప్పుడు అంత బాధ అనిపిస్తుంది. ఏందో కుడి భోజనం విరిగినట్టుందండి. బాధ ఉంది. బ్యాడ్ లక్. ఎప్పుడైనా ఎవరికైనా మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏదన్నా పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు కాదండి, ఇలాంటప్పుడు వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడానికి, బాధలు ఉన్నప్పుడు ఓదార్చే మనుషులు కావాలి. నాన్న, మా అమ్మ, మా అక్క, మా బావ చెప్తారు ఇలాంటి విషయాలు, పెద్ద విషయాలు చెప్తారు. ఇలాంటప్పుడే పోవాలండి. ఇలాంటప్పుడు పోయి వాళ్ళకి గుండె ధైర్యాన్ని ఇవ్వాలి, మనోధైర్యం ఓదార్చాలి. ఏం కాదు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలని చెప్పాలంట, ధైర్యం చెప్పాలి, ఉండి పిల్లలు చదువుకోవాలని చెప్తే అప్పుడు ఆ ఇల్లు గుండె ధైర్యం ఉంటుంది ఉన్న వాళ్ళకి. అది అమ్మాయి నలిగిపోతుంది. అసలు ఎంత ఏడుతుందంటే అమ్మాయి ముఖం చూపెట్టలేక కుమిలిపోతుంది. బాధ.